లీడ్ అందుకున్నాయి. ట్రయల్ రన్ కు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. కానీ ఇప్పటికీ 30% కుటుంబాలు ఇంకా ఖాళీ చేయడం లేదు. R&R ప్యాకేజ్ అందితేనే అక్కడ నుంచి వెళ్తామని అంటున్నారు ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళంతా. ప్యాకేజీ అందిన కుటుంబాలు ఇప్పటికే గ్రామాలను వీడుతూ ఉండగా తమకు డబ్బులు అందలేదు అని, ప్యాకేజ్ సొమ్ము అకౌంట్లలో పడిన తర్వాతే ఇళ్లు ఖాళీ చేస్తామని మిగిలిన నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. ప్యాకేజీ అందకుండా ఊర్లు వదిలి వెళ్లేదే లేదంటూ ఆందోళనకు దిగుతున్నారు. మేము వెలుగొండ ప్రాజెక్టులో ఉన్నాం సార్. ముప్పు జాగ్రత్తల కింద అది డబ్బులైతే రాలేదు. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. మా ఇంట్లో అయితే అన్న వాళ్ళకు డిలీట్ అయినాయని ఫస్ట్ గెజెట్లో ఉన్నారు. మళ్ళీ గెజెట్లో వచ్చేసరికి లేరని 5 మందికి రాలేదు. 2 రాజారెడ్డిలకు వచ్చినాయి. ఒక రాజారెడ్డి 4 పిల్లోళ్ళు అన్న పెద్దన్న పిల్లోళ్ళకు 4కి రాలేదు. వాళ్ళు గెజెట్లో ఉన్నాయి, ఎందుకు రాలేదో మాకు అర్థం కావడం లేదు. మేము ఎన్నిసార్లు ఇచ్చినా తీసుకుపోతుండ్రు కానీ ఒక్కరు కూడా వచ్చి మళ్ళీ దీనికి వస్తాయా రావా ఏం చేస్తుందో తెలియడం లేదు. మాకైతే బాధగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడ పోవాలా, ఎక్కడ ఇల్లు చూసుకోవాలా, ఒక నెలన్నా టైం ఏమంటే ఇవ్వడం లేదు. మరోవైపు గెజిట్ లో పేర్లు నమోదు కాని సుమారు 400 మంది నిర్వాసితులు కూడా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2009 నుంచి 2026 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ వర్తింప చేయాలి అని కోరుతున్నారు. గెజిట్లో లేకుండా, ఎస్సీలో లేకుండా ఉన్న వాళ్ళ వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రెండిట్లోనే మేజర్గా వచ్చింది. అదేవిధంగా ఇతరులు కూడా కొన్ని రకరకాల అంటే ఉద్యోగాలు కావాలని, అదేవిధంగా ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చారు, అక్కడ గృహ నిర్మాణం చేసుకోవాలని కొంతమంది అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది. అవి కూడా పరిశీలించి గవర్నమెంట్ నివేదించడం జరుగుతుంది. ఇక్కడికి ఎటువంటి అర్హతలు ఎటువంటి వాళ్ళకి రాకపోయినా సరే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఎప్పుడు పూర్తి స్థాయిలో R&R ప్యాకేజ్ అందిస్తుంది? నిర్వాసితుల డిమాండ్లకు ఎటువంటి పరిష్కారం చూపిస్తుంది? ఇప్పుడు ఇదే కీలకంగా మారింది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, ఇప్పటికే ప్రభుత్వం ట్రయల్ రన్కు సిద్ధమవుతోంది. మరోవైపు చాలా కుటుంబాలు ప్యాకేజ్ R&R ప్యాకేజ్ అందకుండా మేము కదిలేది లేదు అని అంటూ ఉన్నారు. ఏంటి అధికారులు ఏం చెబుతున్నారు? అయితే స్టార్టింగ్ ప్రాజెక్టు ప్రారంభం నుంచి కూడా ఉంది. అయితే గత ప్రభుత్వంలో అయితే ₹1 కూడా చెల్లించలేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో అయితే సుమారు 80% 768 కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే R&R ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మరో 180 కోట్లు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మరో 180 కోట్లు మాత్రమే పెండింగ్ ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇక్కడ నిర్వాసితుల నుంచి వినిపిస్తున్న మాటలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. రోహిత్, ఇక్కడ గమనించినట్లయితే గెజిట్లో పేరు నమోదు కాని వాళ్ళు సుమారు 400 మంది ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి అవడానికి సుమారు 30 సంవత్సరాల పీరియడ్ పట్టింది. ఇందులో 2009 నుంచి 2026 వరకు మధ్యకాలంలో పుట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని కూడా R&R ప్యాకేజీలో కలపాలంటూ కూడా అక్కడ స్థానికులు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమస్యకి ఇంతవరకు ఒక కొలిక్కి కూడా రాలేదు. అంతేకాకుండా పరిహారం అనేది కొంత పరిమాణంలో అందింది. ఇంకా అందని వాళ్ళు అంటే గెజిట్ లో ఉన్న వాళ్ళకు కూడా పరిహారం రాలేదు అని అంటున్నారు. గెజిట్ లో ఉన్న వాళ్ళకు కూడా పరిహారం రాలేదు అని అంటున్నారు. మరి ట్రయల్ రన్ వాళ్ళని ప్యాకేజ్ ఇవ్వకుండానే ట్రయల్ రన్ మొదలు పెడతారా? వాస్తవంగా కానీ చూసినట్లయితే రోహిత్, ఇప్పటికే 26వ తేదీ ఈ రోజే వాళ్ళకి డెడ్ లైన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ రోజు హాలిడే కావడంతో మరొక రోజు పొడిగిస్తూ రేపు అందరూ ఖాళీ చేయాలంటూ గ్రామాల్లో కూడా పోలీసులు వెళ్ళి బలవంతంగా ఖాళీలు అయితే చేయిస్తున్నారు. గెజిట్లో పేర్లున్నాయి, వారికి పరిహారం అందలేదు అనే వాళ్ళ విషయాలు కానీ గమనించినట్లయితే వాళ్ళు ఇల్లు పొలాలు మొత్తం కూడా వదిలేసుకుని వచ్చేటువంటి క్రమంలో ఇంటికి పరిహారం అంది, పొలాలకు పరిహారం అందిన వాళ్ళు కొందరు, అయితే పొలాలకు అంది ఇళ్లకు అందిన వాళ్ళు కొందరు. ఇందాక మనం కానీ గమనించినట్లయితే రాజారెడ్డి అనే పేరు ఆ గ్రామంలో 4 ఉంటే 3కి మాత్రం పరిహారం వచ్చింది. మరో రాజారెడ్డి కుటుంబానికి మాత్రం పరిహారం అందలేదు. ఇలా రకరకాల తప్పు. ఇప్పుడు వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది? ఎటువంటి హామీ ఇస్తున్నారు? ఇప్పుడు అర్జెంట్ గా ఖాళీ చేయండి అన్నారు, బలవంతంగా ఖాళీ చేపిస్తున్నారు. గెజిట్ లో ఉంది, పరిహారం రాలేదు. ఇంకొంతమందికి కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ పరిష్కారం కాకుండా ఖాళీ చేపిస్తే వాళ్ళ బతుకులేంటి? రోహిత్, దీనికి సంబంధించి రాత్రి మంత్రి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సోషల్ ఎకనామిక్ సర్వేలో పేర్లు లేకపోయినప్పటికీ లేదా గెజిట్లో పేర్లు లేకపోయినా ప్రతి ఒక్కరిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అందరికీ న్యాయం చేస్తామని, ఏ ఒక్కరిని ఇబ్బందికి గురి చేయమంటూ కూడా మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే పూర్తి సర్వే చేసి వివరాలను తీసుకొని దాని ద్వారా పరిహారం మరికొంత కూడా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవి కనపడటం లేదు. ఇక్కడ కానీ గమనించుకున్నట్లయితే లోకల్ గా కూడా అనేక అవకతవకలు జరిగినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. రోహిత్,
రైట్. Right. నిజానికి 30% మందికి ఇంకా సరిగ్గా ప్యాకేజ్ అందలేదు, ఆ సహాయం పరిహారం అందలేదు అని చెప్తున్నారు. అందుకే వాళ్ళు వెళ్ళము అని చెప్తున్నారు. మరోవైపు జలహారతి ట్రయల్ రన్ కి డెడ్ మంత్రి లైన్ కూడా వెళ్ళారు, మాట్లాడుతున్నారు, అంతా కంప్లీట్ అవుతుంది అంటున్నారు.